బీఆర్ఎస్ పాలనపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నిజాయితీని నిరూపించుకునేందుకు ఇప్పటికే న్యాయ విచారణ కోరామన్నారు. దేశంలో విద్యుత్ సంస్థలు అప్పులు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. విద్యుత్ రంగం అభివృద్ధికి కృషి చేసిన ప్రభాకర్ రావును అసభ్యకరంగా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు జగదీష్ రెడ్డి. మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే అది 80,000 కోట్లు అయింది. 5 ఏళ్లకు డబుల్ వేస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 88 అవుతుంది. ఎవరిని అడిగినా ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు తెచ్చుకునే వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు తెచ్చుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు తెచ్చుకుంటున్నాడు, పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా తెలియనట్టు నటిస్తున్నారు. ఇంత సాధారణమైన విషయం ఇది. నవ్వుకుంటున్నారు. మీరు మాట్లాడే మాటలు విని ప్రజలు అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు అనే విషయం ప్రజలు గమనించారు, ఇప్పటికే గ్రహించారు. కానీ ప్రపంచంలో ఎక్కడేదో జరగలేదు, ఒక తెలంగాణ ప్రభుత్వమే చేసింది, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది అని చెప్పి 20 రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు. మీకు చేత కాకపోతే అప్పించిన సంస్థలకి అప్పచెప్పండి, నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉంటారు బ్రహ్మాండంగా సంతోషంగా. ఎందుకంటే అలా తీసుకొని నిర్మించినాడు ధర ఇవాళ వాటి స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది. ప్రభుత్వ సంస్థలే ఆర్ఈసీలు పిఎఫ్సీలు బ్రహ్మాండంగా వాళ్ళకి సంతోషం. ఇంత సోయి లేకుండా ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం ప్రజలు అడుగుతారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు, 24 గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది. మొదలైంది అప్పుడే మీ భాగవతం మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కథ మొదలైంది అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పాలని చూస్తారు. అబద్ధాలు చెప్పి బతుకుదేరు వెలుగుదాం.